ద బిగ్గెస్ట్ డిటిసిపి అండ్ రేరా వెంచర్ ఆన్ ముంబై హైవే అండి. ఇప్పుడున్న మనమున్న వెంచర్ అదే. ముంబై హైవేలో ఇంతకన్నా పెద్ద వెంచర్ లేదు. ప్లస్ ఇలాంటి డెవలప్మెంట్స్ ముంబై హైవేలో ఏ డెవలపర్ కూడా ఇవ్వట్లేదు. చూస్తున్నారు కదా, సిసి రోడ్స్, టోటల్ 105 acres. మీరు చూస్తుందే సెంట్రల్ పార్క్, క్లబ్ హౌస్, అలాగే ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఏవైతే ఎమ్యూనిటీస్ ఉంటాయో ప్రతిదీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బ్లాక్స్ ఏవైతే కనిపిస్తున్నాయో మ్యాటర్ ఆఫ్ 3-4 monthsలో ఇక్కడ హౌసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. ముంబై హైవే నుంచి 1.5 kilometer, అలాగే 100 feet రోడ్ డైరెక్ట్ రీజనల్ రింగ్ రోడ్, ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ అవుతా ఉంది. స్ట్రాటజికల్లీ లొకేటెడ్ అని చెప్పొచ్చు. అండ్ ద బెస్ట్ వెంచర్ ఆన్ ముంబై హైవే అండి. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి అని చూపించడం కోసం పార్క్ అయితే చూపిస్తాను. ఇది సెంట్రల్ పార్క్, 4 sides కూడా రోడ్ ఉంటుంది. సి అండి డిజైన్ చేశారు ఇది. సో ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్ అండి. ప్లాంటేషన్ దగ్గర నుంచి, టైల్స్ దగ్గర నుంచి, మీరు ఈవెన్ అట్లా ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్. ఓపెన్ జిమ్, అవుట్డోర్ గేమ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్. సో టోటల్ 105 acres డెవలప్మెంట్స్ కూడా ఈ లెవెల్లోనే ఉంటాయి. టోటల్ సిసి రోడ్, టోటల్ అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లస్ లొకేషన్ హైలైట్. ఎక్సలెంట్ లొకేషన్. రీజనల్ రింగ్ రోడ్కి చాలా నియర్, ముంబై హైవేకి చాలా నియర్. 1/2 kilometer బిఫోర్ మనకి హౌసెస్ ఉన్నాయి. సో టోటల్ ముంబై హైవేలో ఇలాంటి వెంచర్ని ఎతికి పట్టుకోవటం అనేది చాలా కష్టం. దట్ ఐ కెన్ అష్యూర్. సో ఒక గేటెడ్ కమ్యూనిటీ ఇన్ మేకింగ్ అని చెప్పొచ్చు. 100 acres ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీ. జస్ట్ ఇమాజిన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది. సో బుద్ధా స్టాట్యూ ఇచ్చాము, అలాగే గ్యాజిబో ఇచ్చాము, చిల్డ్రన్ ప్లే ఏరియా. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్స్ మీరు ఇప్పటి వరకు చూసుండ్రు హైదరాబాద్లో ఇలాంటి వెంచర్స్, ఇలాంటి డెవలప్మెంట్స్. ప్లస్ క్లబ్ హౌస్, ప్రీమియం క్లబ్ హౌస్, ఇండోర్ గేమ్స్, అలాగే సెంట్రల్ పార్క్, ఒక 3-4 సెంట్రల్ పార్క్స్ వస్తూ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ సిసి రోడ్, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ గ్రౌండ్. సో ఈ వెంచర్ గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా జస్ట్ రీచ్ అవుట్ అండి. ఐ ప్రామిస్ యూ దిస్ ఈజ్ ద బెస్ట్ వెంచర్ ఆన్ ముంబై హైవే. అండ్ ఇలాంటి వెంచర్, ఇలాంటి డెవలప్మెంట్స్తో మీరు ఎక్కడ చూసుండ్రు, అదైతే నేను ఎష్యూర్ చేయగలను. థ్యాంక్ యూ.